Hello children, welcome back to our grammar class. Now in today's class, let us learn about subject-verb agreement. The topic is subject-verb agreement. You all know what is a subject and what is a predicate. Suppose, see, look here, look at the board carefully. For example, the cow is grazing in the field. The cow is grazing in the field. Suppose this is the sentence. It is a sentence kada. So you all know that a sentence is divided into two parts. Sentence two parts కింద divide అవుతుంది. One is subject and another is predicate. Subject అంటే ఏంటి, predicate అంటే ఏంటి? Subject అంటే first you see here, subject means noun or it can be a pronoun. Noun అవ్వచ్చు, subject అంటే noun అవ్వచ్చు, అలాగే pronoun అవ్వచ్చు. So here in this the cow is the subject. Next అంటే సబ్జెక్ట్ తర్వాత ఉన్నది ఏదైతే ఉంటుందో అంటే verb నుంచి ఇదంతా కూడా predicate లోకి వస్తుంది. So this is predicate and this is subject. Is it clear? Now what is a subject? Subject అంటే ఏంటి? యాక్షన్ చేసేది కదా. The cow is grazing in the field. Cow ఏం చేస్తుంది? యాక్షన్. What action is it is ఇక్కడ పర్ఫార్మింగ్ ఈజ్ గ్రేజింగ్ కదా, మేత మేస్తుంది ఫీల్డ్లో అంటే పొలంలో. కౌ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. సో సబ్జెక్ట్ ఇది కౌ. సో ది సబ్జెక్ట్ ఈజ్ గ్రేజింగ్ అంటే ఈజ్ కూడా వర్బే. ఇది హెల్పింగ్ వర్బ్. ఈజ్, యామ్, వజ్, వర్ ఇవన్నీ కూడా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ నుంచి కూడా ఇదంతా ప్రెడికేట్లోకే వస్తుంది అనమాట. ఓకే, సో సబ్జెక్ట్, ప్రెడికేట్. సో హియర్ ఇన్ దిస్ టాపిక్ ఇన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనకి ఫస్ట్ యు ఆల్ షుడ్ నో వాట్ ఈస్ సబ్జెక్ట్. ఇందులో అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటో మీకు తెలియాలి. సో ఇన్ దిస్ సెంటెన్స్ కౌ ఈజ్ ద సబ్జెక్ట్ కదా. ఈజ్ గ్రేజింగ్ అన్నది వర్బ్ అనమాట. ఈజ్ గ్రేజింగ్ అన్నది అంటే ఇదంతా ఈజ్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అన్నది ప్రెడికేట్ యాక్చువల్లీ. సో ఇది ప్రెడికేట్. ఈజ్ గ్రేజింగ్ అన్నది వర్బ్ అనమాట. ఓకే, సో మనకి ఒక రూల్ ఉంది. ఏంటది? సింగులర్స్ అన్నీ కూడా అంటే ఏదైతే సింగులర్ అవుతుందో అవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఈజ్తో అంటే బీ ఫామ్ వర్బ్ ఈజ్ వస్తుంది, అంటే హెల్పింగ్ వర్బ్ ఈజ్ వస్తుంది. ఓకే, ప్లూరల్ అయితే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. సో లుక్ ఎట్ ద బోర్డ్ హియర్ ఆన్ ద look at the board. The monkey. So in this sentence what is the subject? The monkey dash on the tree. Suppose this is a sentence. This is sentence. In the subject enti, what is the subject in this sentence? Monkey kada. Monkey and the subject. Monkey అంటే you all know that we in the అంటే నౌన్స్లో మనకి సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్ ఉంటుంది. సింగులర్, ప్లూరల్, ఏకవచనం, బహువచనం. సింగులర్ అంటే ఓన్లీ వన్. ప్లూరల్ మీన్స్ మోర్ దెన్ వన్. 2 or more will come under plural కదా. సో సింగులర్, ప్లూరల్. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా ఇక్కడ మామూలుగా మన అంటే నార్మల్ బేసిక్ రూల్ ఇది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాదు, జస్ట్ బేసిక్ రూల్ ఏంటి ఇక్కడ మనకి సబ్జెక్ట్ కనుక సింగులర్ ఫామ్లో ఉంటే మనకి వర్బ్ కూడా అంటే హెల్పింగ్ వర్బ్ మనకి ఇక్కడ ఏమవుతుంది,
ఏ వస్తుంది, ఈజ్ వస్తుంది. సో ద మంకీ అంటే ఇది సింగులర్ ఫామ్, సో ఈజ్ వచ్చింది. సపోజ్ సేమ్ సెంటెన్స్ని మనం సబ్జెక్ట్ మనం ప్లూరల్ ఫామ్ కింద వాడామనుకోండి. సబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ప్లూరల్ ఫామ్, వాట్ విల్ బీ హియర్, ఆర్ కదా. ద మంకీస్ ఆర్ ఆన్ ద ట్రీ. సో ఇది నార్మల్ బేసిక్ రూల్. అంటే సింగులర్కి ఈజ్ వస్తుంది, అంటే సింగులర్ సబ్జెక్ట్ అంటే సింగులర్ నౌన్కి ఈజ్ వస్తుంది, ప్లూరల్ నౌన్కి ఆర్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్. ఇది ప్రెజెంట్ టెన్స్లో అయితే ఈజ్ వస్తుంది, మరి పాస్ట్ టెన్స్లో అయితే వజ్ వస్తుంది. అలాగే ఆర్కి పాస్ట్ టెన్స్లో వర్ వస్తుంది. దట్ యు ఆల్ నో. ఇది తెలుసు కదా అందరికీ, బేసిక్ రూల్ ఇది. నౌ కమింగ్ టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చూద్దాం. Now let us see the subject verb agreement. The subject మనకి సింగులర్లో కనుక ఉంటే సబ్జెక్ట్, సపోజ్ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్. సబ్జెక్ట్ సింగులర్లో కనుక ఉంటే, సింగులర్లో ఉంటే వర్బ్కి, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. For example, I'll tell you. For example, a lady in a distant village, దూరంగా పల్లెటూరులో ఉంటుంది అని చెప్పడం అన్నమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే జరుగుతుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందో చెప్తున్నాను. సో సింపుల్ ప్రెజెంట్, సపోజ్ లేడీ అనేది ఇదేంటి, సబ్జెక్ట్. సో లేడీ అనేది సబ్జెక్ట్ ఏంలో ఉంది, సింగులర్ ఫామ్లో ఉంది. సో అండ్ వర్బ్కి మనకి ఇక్కడ మనం ఏం చేయాలి, వర్బ్ లివ్స్ అంటే వర్బ్కి మనం ఎస్ యాడ్ చేసాం. ఓకే, వర్బ్కి ఎస్ యాడ్ అంటే సబ్జెక్ట్ కనుక సింగులర్ ఫామ్లో ఉంటే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. నా వెన్ ఇట్ ఈస్ అంటే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్లూరల్ ఫామ్, సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉందనుకోండి, సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంటే అప్పుడు వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. That also I'll tell you. For example, see here. One of the cookies. Sorry, not plural form. The cranes eat fish. The cranes eat fish. ఇందులో the cranes అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది సబ్జెక్ట్. చూసారా, వర్బ్ యాజ్ ఇట్ ఈజ్ వర్బ్ వస్తుంది. సో వర్బ్ అనేది ఇక్కడ ఈట్, ఇది సబ్జెక్ట్ ఎందులో ఉంది, ప్లూరల్ ఫామ్లో ఉంది. సో సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంటే కనుక వర్బ్కి ఎస్ యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్కి మనం ఎస్ యాడ్ చేసాం. ప్లూరల్ ఫామ్లో కనుక సబ్జెక్ట్ ఉంటే వర్బ్ యాజ్ ఇట్ ఈజ్ వర్బే వస్తుంది, ఈటే వస్తుంది. సో ఇక్కడ క్రేన్స్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంది. సో నో నీడ్ టు యాడ్ ఎస్ టు ద వర్బ్. మెయిన్ వర్బ్కి మనం ఎస్ యాడ్ చేయక్కర్లేదు. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. Shall we go with another example? So subject verb agreement ఏంటి, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ ఎస్ యాడ్ అవుతుంది. అదే సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంటే, if the subject is in plural form, no need to add
S to the verb form. Just you have to write whatever they will be there in the brackets given. Same you have to add in the dash. That means in the blank. Fill in the blank. Okay? See, look here, one more example. One of the cookies smell nice. So one of the cookies అంటే కుకీస్ చాలా ఉన్నాయి, అందులో ఒకటి అన్నమాట. స్మెల్స్ నైస్ అంటే వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ నైస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఫామ్ లో ఉంది. వన్ ఆఫ్ ద కుకీస్ చాలా ఉన్నాయి. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు చాలా మంది. ఇక్కడ వన్ ఆఫ్ ద కుకీస్ అంటే కుకీస్ చాలా ఉన్నాయి, అందులో ఒకటి స్మెల్స్ నైస్ అంటే అందులో ఒకటి అన్నాం కాబట్టి ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ సింగులర్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? సబ్జెక్ట్ ఈజ్ ఇన్ సింగులర్ ఫామ్ లో సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వర్బ్ కి ఎస్ యాడ్ చేస్తున్నాం. Is it clear, children? Is it clear? Now, one more example. Dogs cats chase rats. Here cats singular అంటే ఇది సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి verb no need to add s to the verb form. This is the verb, isn't it? ఇందులో smells verb, ఇక్కడ chase verb, here chase is the verb. So cats means here subject is in plural form. So no need to add s to the verb form. So that is the concept of subject verb agreement. Is it clear all of you? If the subject is in singular form, you have to add s to the verb form. First you have to identify the verb in the sentence. Subject enti verb ento identify cheyali. Then it will be easy for you. Okay? And if the subject is in plural form, no need to add s to the verb form. Verb ki s add cheyali. Is it clear? అంటే s just letter ఒకటే యాడ్ చేయాలి అంతే. Is it clear all of you? I hope you all understood the concept. On the basis of this concept I gave few sentences as homework. Okay? Let us see the homework part, children. Now see the homework part here. Mention the date and write your name on the top of the page. Write the right form of the verb given in the brackets. Ajay, here is the name of the person. So person okkare unnaru. Dash cricket regularly. Play or plays. I వస్తప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ వస్తప్పుడు వర్బ్ ఫామ్ మారదు. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా వర్బ్ ఫామ్ మారదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఐ డాష్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. రీడర్ రీడ్స్. క్యాట్స్ డాష్ ర్యాట్స్. chase or chases. Everybody dash a good song. Enjoy or enjoys. Everybody. ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు. His classmates dash study or studies before a test.
his classmates. So be careful. See the subject, whether it is in singular or plural. Then you have to write the verb form. Is it clear? First person singular eppudu kuda, first person ki eppudu kuda no need to add s to the verb form. Please remember this. I hope you all understood the concept, children. That's all for today. Have a nice day. Thank you all.